హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ మొబైల్ టెక్. ఫ్రెండ్స్, ఒక చిన్న సొల్యూషన్ అందరికి చెప్దామని ఈ వీడియోలోకి వచ్చిన ఫ్రెండ్స్. ఈరోజు చాలా రోజులైంది వీడియోస్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే అందరికీ, ప్రతి ఒక్క మనిషి మామూలుగా నేనే అనుకుంటా, ఒక్కొక్కరి పేరు ఎందుకు చెప్పాలి, నేనే నాకు దెబ్బ తాకింది, హాస్పిటల్లో పడ్డా. ఒక హాస్పిటల్లో 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ 1,00,000 రూపాయలకి దెబ్బలు లేకుండా ఎందుకు? మా మామ ఉన్నాడు, మా మామ కొడతలే, మా బావ కొడతలే, మా అన్న కొడతలే, మా అయ్య కొడతలే అని మనం అనుకుంటాం. ఎవ్వడు ₹1 ఇయ్యడు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడు ఇయ్యడు. నువ్వు కష్టాలతో నువ్వు కష్టపడ్డ పైసలే నీకు వస్తాయి. ఆ హాస్పిటల్ బిల్లు ఇట్లా లాస్ట్ వరకు ఇట్లా ఎవ్వడు ఇచ్చినా కానీ 2 రోజులకు ఇంటికి వచ్చి అడుగుతాడు. మనోడేగా పోనీ మా బామ్మడిదేగా అని అన్నాడు, బావ నా కొడుకే కానీ అన్నాడు. పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినా అంటే నీకు వానికి వీనికి నీకు ఎవ్వరికి సంబంధం ఉండదు. 90% ఇది. చాలామందికి చాలా ఎక్స్పీరియన్స్ అయింది దీంట్లో. ఓకేనా? మామూలుగా నీకు ఆపదను నీకు ₹1,00,000 కావాలనుకో, ఇంకో ఫైనాన్స్ కట్టాలి, 1,00,000 ఉంది కట్టాలన్నప్పుడు నువ్వు అడిగినావు అనుకో, నన్న అంటే నీ చుట్టాలనే ఒక 100 మందికి ఫోన్ చేసుకో. వాడు ఆ 1,00,000 గురించి 1,00,000 క్వశ్చన్లు వేస్తాడు, కానీ నీకు 1,00,000 ఇచ్చేటప్పుడు లేవంటాడు. లాస్ట్ క్వశ్చన్ ఆ 1,00,000 క్వశ్చన్లు వేసి ఇట్లా, ఎందుకురా కష్టపడుతున్నావు కదా, పైసలు ఉన్నాయి కదా, నీ దగ్గర లేవా పైసలు అని మాట్లాడతాడు. అర్థమైందా? పైసలు ఉన్నాయి కదా నాయన, నాకు లేవు, నేను టైంకి లేకనే కదా నేను అడిగేది 1,00,000. అది అర్థం చేసుకోడు. ఓకేనా? అది అర్థం చేసుకోడు, మన మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. అది ఇప్పటి నుంచి అందరు ఏం ఆలోచించాలంటే ఒకటే థింక్. నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఏం చేయాలని కూడా అది చెయ్యి, లేకుంటే వదిలేసి. ఓకేనా? డబ్బులు ఉంటేనే ఇప్పుడు ఈ సమాజం మనల్ని కాపాడుతుంది. మా మామ ఉన్నారా బాయ్, 1,00,000 ఇస్తారు నీ షాప్ పెడతారా అని మనం అనుకుంటాం. లాస్ట్ వచ్చారు కాదు, 1,00,000 ఇయ్యడు, ఏది ఇయ్యడు. నువ్వు షాప్ పెడతా కూడా పెండింగ్ మనం ముడగూసిపోతాం. మా మామ ఉన్నారా బాయ్, మా బాగున్నాడు, 2,00,000 ఇస్తారా బాయ్, నువ్వు బండి కొనుక్కొచ్చుకుంటావు, బండి నడిపించుకుంటా నువ్వు అనుకుంటావు. ఆయన భరోసా ఎట్లా ఇస్తా అనుకుంటున్నావు? నువ్వు నడువురా నేను ఇస్తా అంటాడు. లాస్ట్ మూమెంట్లో అంతా ఎక్కువే. ఎవ్వరిని నమ్మకండి ఫ్రెండ్స్. ఈ కాలంలో నమ్మి మోసపోకండి. 90% చెప్తున్నా, 100 to 100% ఇట్లా అదే జరుగుతుంది ఇప్పుడు జనరేషన్లో. గట్టిగా వేయాలి, గట్టిగా పైసలు సంపాయాలి, గట్టిగా ముందుకు అడిగేస్తేనే ఈ జనరేషన్లో మనం ముందుకు పోతాం. లేకుండా మొడ్డ గుడిపెట్టోళ్ళే 100 మంది ఫ్రెండ్స్ మనని. 90% ఎందుకంటే సిచ్యువేషన్ ప్రకారం చెప్తున్నా ఫ్రెండ్స్. 90% మనని ఎట్లా గుడిపాలా అని పక్కనోడు ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరిని పట్టించుకోదు ఫ్రెండ్స్. మన మైండ్, మన సంకల్పం ఎట్లుందో, నువ్వు ఏం చేస్తున్నావో దాని మీద నడువు. కాకపోతే నువ్వు ఫైనాన్స్ అనుకో 10,000 ఫైనాన్స్ అనుకో, నువ్వు నడిపించుకో షాప్. లేకుంటే ఇంకేదైనా చేసుకో, బిజినెస్ చేసుకో, ఏదో పని చేసుకో. కాకపోతే వాడిస్తాడు, వీడిస్తాడు, వానికి ఫోన్ చేయాలి, వీనికి ఫోన్ చేయాలి, వీని సొల్యూషన్ అడగాలి, వాని సొల్యూషన్ అడుగు ఏమొస్తుంది నీకు? మైండ్ రిలీఫ్ అవుతుందని నువ్వు అనుకుంటావు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మీ అమ్మాయిడు ఫోన్ చేసిండ్రాడు, ఆయన వీడు బాగానే అనుకుంటాడు, వీడు నాకు ఫోన్ చేసిండు, వీడు ఇంకేమో డబ్బులు అవసరం ఉన్నట్టునే, అసలు ఫోన్ లేపాలా వద్దా అని 100 సార్లు ఆలోచిస్తాడు. ఫోన్ లేపినా కానీ మాట్లాడేటప్పుడు ఇట్లా, అమ్మాయి పైసలు ముచ్చట తీసిరా, అరే అమ్మాయి కథ పెద్ద ఉందరు నాయన, మొడ్డ ఊడి వ్యవహారం ఉంది, ఏది వద్దు మనకు, ఇట్లాంటి లైఫ్లు వద్దు అనిపిస్తుంది మనసు. ప్రతి ఒక్కరు చెప్తున్నా ఫ్రెండ్స్, ఆలోచించి గట్టిగా పనిచేసి రోజుకి 500 వచ్చిన చాలు ఫ్రెండ్స్, ఇంట్లో సెట్ అయిపోతుంది. కొంతమంది హైదరాబాద్ రమ్మంటారు ఫ్యామిలీ, అంటే చుట్టాలు, ఆడికి పోయినాక ఏముండవు, దండ, ఏది లేదు, పని లేదు, పీకు లేదు,
ఆడే నువ్వు ఉండరా రూమ్లా రూమ్ నాదే కారా నువ్వు ఉండరా రూమ్లా అంటాడు. ఓళ్ళు నీ మామ అనుకో, మామ ఏమైంది మామ డ్యూటీ వస్తుందా నేను చెప్పిన మాట్లాడినా వస్తుంది, ఉండు 2 రోజులు ఉండు, నువ్వు ఆడ 2 రోజులు 3 రోజులు ఉండి రావాల్సిందే కానీ డ్యూటీ ఉండదు ఏముండదు, చుట్టాల కాడికి పోతే. కాకపోతే ఆ చుట్టాలని బంద్ చేసి ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్న 2-3 గట్టిగా ఫ్రెండ్స్ని చేసుకొని ఆ ఫ్రెండ్స్ దగ్గర పోయి ఉన్నా కానీ అమ్మ వాడు తాగినా తిన్నా ఏది చేసినా కానీ నీ దోస్తు ఆడాడు, నీ గురించి ఆలోచించాడు. కాబట్టి చుట్టాలనేది ఏంటంటే ఈ అమ్మ వీడు వచ్చి నాదేదో లాక్కొని తింటాడు అన్నట్టే ఉంటుంది ఫ్యామిలీ. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎవరిని నమ్మకండి. ఓన్లీ ఫ్రెండ్స్ ఉంటే 2-3 పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ని పెట్టుకొని మనం ఆల్రెడీ ఏం చేసినా డ్రింక్ అయినా ఏం చేసినా కానీ స్నేహితుడు అనేటోడు 1-2-3 ఉంటే చాలు ఫ్రెండ్స్. మనకు ఆపద ఉన్నప్పుడు ఆదుకునేటోడు ఉంటే చాలు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? శుభోదయం. జై మోత్కూర్, జై హింద్.